सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 126వ క్లాస్లో ఉన్నాము. అంతకుముందు క్లాస్లో 11వ అధ్యాయాన్ని ముగించుకున్నాము. ఇవాళ 11వ అధ్యాయం యొక్క సారాంశం చూద్దాం. 11వ అధ్యాయం పేరు విశ్వరూప దర్శన యోగం. కానీ సారాంశం చూసే ముందు ఇంతకుముందు అయిన అధ్యాయాలు, ముఖ్యంగా 2వ షట్కంలో వచ్చే 7 నుంచి 10 అధ్యాయాల సారాంశం మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ అధ్యాయాల్లో ఈశ్వర స్వరూప వర్ణన వస్తుంది. ఈ అధ్యాయం ఈ 4 అధ్యాయాల్లో వేసిన పునాది మీద వచ్చిన వివరణ. 7వ అధ్యాయం నుంచి కృష్ణ పరమాత్మ ఈశ్వర స్వరూపాన్ని వర్ణించుకొస్తున్నాడు. ఈశ్వరుని నిర్వచనం జగత్ కారణం. జగత్ కారణం అనగానే ఏ కారణం అనే ప్రశ్న వస్తుంది. నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా? కుండకు నిమిత్త కారణం కుమ్మరి, ఉపాదాన కారణం మట్టి. మరి భగవంతుడు ఈ రెండింటిలో ఏ కారణం అంటే భగవంతుడే నిమిత్త కారణము, ఉపాదాన కారణము కూడా. ఎందుకంటే సృష్టికి ముందు భగవంతుడు మాత్రమే ఉన్నాడు. అందువల్ల భగవంతుని నిర్వచనం వచ్చేసరికి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ఈశ్వరుడు అని వస్తుంది. మరి ఈశ్వరుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అయినా కూడా ఈ 4 అధ్యాయాల్లో ఈశ్వరుని యొక్క ఉపాదాన కారణ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఉపాదాన కారణం సూత్రం ఏమిటి? ఉపాదాన కారణం కార్యం అంతటా ఉంటుంది. ఉపాదాన కారణమే అనేక వస్తువులుగా మారుతుంది. దాని వెనుక నిమిత్త కారణం లేకపోలేదు. ఎందుకంటే మట్టి అనేక వస్తువులుగా మారుతుందంటే ఓ మట్టి ముద్దను ఒక చోట పెడితే అదంతటా అది అనేక వస్తువులుగా మారిపోదు. దాని వెనుక ఒక ఇంటెలిజెంట్ కాజ్ అంటే ఒక నిమిత్త కారణం ఉండాలి. మట్టి విషయంలో కుమ్మరి ఉండాలి. అలాగే బంగారం అనేక ఆభరణాలుగా మారిపోదు. దాని వెనుక ఒక నిమిత్త కారణమైన కంసాలి ఉండాలి. సో నిమిత్త కారణం చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. కానీ మనం ఇక్కడ ప్రాముఖ్యతనిచ్చేది ఉపాదాన కారణం. ఉపాదాన కారణం లేకుండా ఏ కార్యము ఉండలేదు. స్వర్ణ వ్యతిరిక్త ఆభరణాల మూల్యం నాస్తి అంటే బంగారం లేకుండా ఆభరణానికి విడిగా ఉనికి లేదు. అంటే గాజు నామరూపాల వెనుక, ఉంగరం నామరూపాల వెనుక, గొలుసు నామరూపాల వెనుక మనం అనుభవిస్తున్నది వాటి ఉపాదాన కారణమైన బంగారాన్ని మాత్రమే. దీని అర్థం మనకు బంగారం దర్శనం కావాలంటే బంగారం కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. మన ఆభరణాన్ని చూస్తున్నా కూడా మనం చూస్తున్నది బంగారాన్నే. నాకు ఆభరణాలు చూసి చూసి విసుగు పుట్టింది, నేను కళ్ళు మూసుకుంటాను, నాకు స్వర్ణ దర్శనం చేయించండి అని అడిగితే అది అర్థం లేని ప్రశ్న. ఆభరణాలు చూస్తున్నప్పుడే ప్రత్యక్షంగా అనేక నామరూపాల వెనుకనున్న బంగారాన్ని చూస్తున్నాం. కారణం ఏకం, కార్యం అనేకం. అందువల్ల కార్యదర్శనం అంటే ఉపాదాన కారణ దర్శనమే అవుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. దీన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ 4 అధ్యాయాల్లోనూ కృష్ణ పరమాత్మ ఈ అంశాన్నే నొక్కి వక్కానించాడు. ఈశ్వరుని విషయం తీసుకుంటే ఆయన కొన్ని ఆభరణాలకో కొన్ని కుండలకో మాత్రమే ఉపాదాన కారణం కాదు, మొత్తం సృష్టికే ఉపాదాన కారణం. పరాప్రకృతి అపరాప్రకృతి కూడా నేనే అన్నాడు. అంటే జగత్తులో భిన్న నామరూపాలతో వ్యక్తమవుతున్నది ఈశ్వరుడు మాత్రమే. ఈశ్వరస్య అవస్థాభేద ఏవ ప్రపంచ. కారణ అవస్థలో ఉంటే దాన్ని బంగారం అంటున్నాం, కార్యావస్థలోకి మారితే ఆభరణాలు అంటున్నాం. అంటే కారణం కార్యం రెండూ ఒకటే. ఒకటి అవ్యక్త నామరూపాలతో ఉంటే ఇంకొకటి వ్యక్త నామరూపాలతో ఉంది. అలాగే ఈశ్వరుడు జగత్తు రెండూ ఒకటే.
అవ్యక్త నామరూపాలతో ఉంటే ఈశ్వరుడు అంటాం, వ్యక్త నామరూపాలతో ఉంటే జగత్తు అంటాం. ఈశ్వర ఏవ ప్రపంచ, ప్రపంచ ఏవ ఈశ్వర. అంటే ఈశ్వర దర్శనానికి ప్రపంచ దర్శనానికి మధ్య భేదం లేదు. అందువల్ల మనం ప్రపంచాన్ని చూస్తున్నా కూడా ఎవరిని చూస్తున్నాం? అనేక నామరూపాలుగా వ్యక్తమవుతున్న భగవంతుణ్ణి మాత్రమే చూస్తున్నాం. జగత్తుని సరిగా అర్థం చేసుకుంటే అది ఈశ్వరుడు, ఈశ్వరుని సరిగా అర్థం చేసుకోకపోతే అది జగత్తు. సో జగత్తుని ఈశ్వరుని యొక్క వ్యక్త రూపంగా అర్థం చేసుకుంటే అది విశ్వరూప దర్శనం. జగతేమీ అసాధారణంగా మారదు, కానీ మనం అర్థం చేసుకోవటంలో మార్పు వస్తే మామూలు జగత్తుని మనం ఈశ్వర రూపంగా చూడగలిగితే ఆ మారిన దృష్టిని దివ్య చక్షువులు అంటారు. జగత్తు మామూలు జగత్తే, కానీ మన దృక్పథం అసాధారణంగా ఉంది. అది మనం పెంచుకున్న జ్ఞానం వల్ల ఏర్పడింది. ఏమిటా జ్ఞానం? మనం చూస్తున్న జగత్తు మామూలు జగత్తు కాదు, ఇది ఈశ్వరుని శరీరం. విశ్వయేవ రూపం శరీరం యస్య. విశ్వరూపం అర్థం ఇది, విశ్వయేవ రూపం శరీరం యస్య. అందువల్ల విశ్వరూప దర్శనం అంటే అసాధారణ దర్శనం కాదు, అందుబాటులో ఉన్న సాధారణ జగత్తును అసాధారణ భక్తితో చూడగలగటం. ఈ విశ్వరూప దర్శనం ఎలా చేయాలి అంటే, ఇప్పుడు రాముని రూపంలో దర్శనం ఇచ్చినట్టుగా విశ్వరూప దర్శనంలో భగవంతుడు జగత్ రూపంలో ప్రత్యక్షమవుతాడా? భగవంతుడు జగత్ రూపంలో ప్రత్యక్షం అవ్వాలి అని కోరితేనే భగవంతుణ్ణి సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. ఎందుకంటే భగవంతుణ్ణి జగత్ రూపంలో రమ్మని ప్రార్థించలేము. ఆయన జగత్ రూపంలో మనకన్నా ముందే వచ్చి ఉన్నాడు, మనం పుట్టక ముందే వచ్చి ఉన్నాడు. సృష్టి క్రమం చూస్తే తస్మాత్ వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ పృథ్వ్యాం ఓషధీభ్యాం అన్నం అన్నాత్ పురుష అని వస్తుంది. అంటే ఇవన్నీ వచ్చాక మనిషి వచ్చాడు. మనిషి రాకముందే పంచభూతాలు జగత్ సృష్టి జరిగింది అని అర్థం చేసుకోవాలి. విశ్వరూప దర్శనం ఎలా అవుతుంది అంటే, ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏ అనుభవం తీసుకున్నా కూడా దానికి రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, నేను అనుభవించాలనుకున్న వస్తువు నా ఎదురుగా ఉండాలి. రెండు, వస్తువు ఉండగానే సరిపోదు, దాన్ని అనుభవించే నేను కూడా సిద్ధంగా ఉండాలి. అంటే ముందు నా మనసును సంసిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు ఒక సంగీత కచేరీకి వెళ్తే ఆ సంగీత విద్వాంసుడు చాలా బాగా పాడతాడు, సంగతులు వేసి మరీ పాడతాడు. కానీ మనకు సంగీతం మీద ఏమాత్రం అవగాహన లేకపోతే దాన్ని పూర్తిగా ఆస్వాదించలేము. అంటే అక్కడ ఆబ్జెక్ట్ ఉంది, కానీ సబ్జెక్ట్ అయిన నేను అందుకోవడానికి సిద్ధంగా లేను. మనం ఎంతసేపు ఆబ్జెక్ట్ గురించే మాట్లాడతాం, కానీ సబ్జెక్ట్ గురించి పట్టించుకోము. ఈ సూత్రం మామూలు లౌకిక అనుభవాలకే కాదు, ఈశ్వర దర్శనానికి కూడా వస్తుంది. రాముడు శబరికి తక్కిన భక్తులకు దర్శనం ఇచ్చినప్పుడు వారు పొంగిపోయారు, మైమర్చిపోయారు. శబరి చాలా ఆర్ద్రతతో పాట పాడుతుంది, నా కోసం నడిచి వచ్చాడు నా దేవుడు అనుకుంటూ. ఆవిడ భాగ్యాన్ని వర్ణిస్తూ త్యాగరాజుల వారు కూడా కీర్తనలు పాడారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి? రాముని దర్శనాన్ని చూసి వారు మైమర్చిపోయారు అంటే వారి పాత్ర కూడా ఉంది అందులో. రాముని దర్శనం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. అలా ఎలా చెప్పగలము అంటే దానికి రావణుడే ఉదాహరణ. రావణాసునికి కూడా రాముని దర్శనం అయింది, కానీ అతనేం పొంగిపోలేదే, అతను మైమర్చిపోలేదే, యుద్ధం విషయం మర్చిపోయి సీతాదేవిని అప్పచెప్పలేదే. ఎందువల్ల అంటే అతని మనసు రామదర్శనానికి సిద్ధంగా లేదు. రాముడు ఇవాళ పోయి రేపు రా అని అతనికి ఆలోచించుకోవడానికి సమయాన్ని ఇచ్చినా కూడా దాన్ని వినియోగించుకోలేదు. పరస్త్రీని అపహరించి తీసుకురావటం పెద్ద నేరం అని అప్పుడు కూడా అతనికి తోచలేదు. ఇవాళ పోయి రేపు రా అంటే అలాగే ఇవాళ పోయి రేపు వచ్చి యుద్ధం చేశాడు. అంటే ఏమిటి?
రామదర్శనం అయినా అతనిలో మార్పు రాలేదు అంటే అతని మనసు సంసిద్ధంగా లేదు అని అర్థం. సంసిద్ధుడు కాకపోతే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. రావణాసుడిని సంహరించక తప్పలేదు. కంసుడి విషయంలోనూ అంతే. కంసుని కూడా కృష్ణ దర్శనం అయ్యింది. అతను తన అధర్మాన్ని వదులుకోలేదు. అనేక మంది రాక్షసులు తపస్సు చేసి దేవతా సాక్షాత్కారం పొందారు. రాక్షసులకు ఈశ్వర దర్శనం అయిన కథలు ఎన్నో ఉన్నాయి. ఈశ్వర దర్శనం అయితే వారు మారారా? లేదు. మారకపోగా ఈశ్వరుణ్ణి కోరరాని కోరికలు కోరారు. భస్మాసురుడి కథే దానికి ఉదాహరణ. తనకి ఇచ్చిన వరం పనిచేస్తుందో లేదా చూడటానికి సాక్షాత్తు శివుని మీదే ప్రయోగించడానికి ప్రయత్నించాడు. అంటే ఈశ్వర దర్శనాన్ని ప్రతికూల విషయానికి వాడుకున్నారు వారు. ఈ విషయాల నుంచి మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే ఈశ్వర దర్శనంగా ఉండాలి అంటే ముందు మన మనసుని దానికి సంసిద్ధంగా చేసుకోవాలి. నేను సిద్ధంగా లేకపోతే ఈశ్వరుడు వచ్చి నా కళ్ళ ముందు నిలిచినా నేను గ్రహించలేను అని అర్థం చేసుకోవాలి. అందువల్లనే జగత్తు రూపంలో భగవంతుడు మనకన్నా ముందే వచ్చి ఉన్నా కూడా మనం జగత్తులో భగవంతుడిని చూడలేకపోతున్నాం. దానికి ఏం చేయాలి? అలా జగత్తులో భగవంతుడిని చూడాలి అంటే ఏం చేయాలి అంటే జగత్తును సరిగా అర్థం చేసుకోవాలి. జగత్తుని భగవంతుని యొక్క ప్రకటిత రూపంగా అర్థం చేసుకోవాలి. విశ్వం విష్ణుర్వషట్కారో అని విష్ణు సహస్రనామంలో వస్తుంది. అంటే విష్ణుమూర్తే విశ్వం అంతటా ఉన్నాడు అని. అటువంటి శక్తి రావాలి అంటే ఏం చేయాలి అంటే బోధను సరిగా అర్థం చేసుకొని దానిని జీర్ణించుకోవాలి. ఏమిటా బోధ? భగవంతుడే జగత్ రూపంగా వ్యక్తమవుతున్నాడు అనే బోధ. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి అని ఉపనిషత్తుల్లో వస్తుంది. నేను అనేకంగా అవుదునుగాక అని భగవంతుడు సంకల్పించి అన్నిటా అనుప్రవేశం చేశాడు అని అందులో నేర్చుకుంటాం. దీన్నే సాంకేతిక పరిభాషలో చెప్పాలి అంటే భగవంతుడు జగత్తు యొక్క ఉపాదాన కారణం. ఈ బోధను సరిగా అర్థం చేసుకోవడమే కాదు, జీర్ణించుకోవాలి కూడా. జీర్ణించుకోగలిగితేనే మన దృక్పథం మారుతుంది. అలా మారిన దృక్పథానే దివ్యచక్షు లేదా జ్ఞానచక్షు అంటారని చూసాం. ఈ అధ్యాయంలో మనం దేవుని లీలల గురించో నిగూఢ విషయాల గురించో మాట్లాడటం లేదు. ఇది కేవలం కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో మొదలుపెట్టిన బోధను అర్థం చేసుకున్నాక ఏర్పరచుకున్న కొత్త దృక్పథం మాత్రమే. ఇలా సాధారణ వస్తువుకి అసాధారణ విలువ ఇవ్వటం మనకేమీ కొత్త కాదు. ఈ ఉదాహరణ కూడా మనం చాలాసార్లు చూసాం. ఏమిటది? ఎవరైనా మనకు ఒక లడ్డు ఇస్తే మర్యాదగా తిరస్కరిస్తాం. నాకు చక్కెర వ్యాధి ఉంది, తీపి తినకూడదు అంటాం. కానీ అదే తిరుపతి లడ్డు ప్రసాదం అనేసరికి భక్తిగా కళ్ళగద్దుకుని కొంచెం అన్నా తింటాం. కాకపోతే అలా చేయటానికి మనకి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండాలి. అదే ఏ ఆఫ్రికాలోనో ఉన్న ఆటవికుడిని పిలిచి ఇదిగో ఈ తిరుపతి ప్రసాదం అంటే అతను ఏ పతి అని మనకేసి ఎగాదిగా చూస్తాడు. అతనికి లడ్డు మీద మనకు వచ్చిన పూజ్య భావన రాదు. కానీ మనం అదే లడ్డూని భక్తిగా కళ్ళకద్దుకుంటాం. అంటే లడ్డు ఒకటే, లడ్డూలో ఏమీ భౌతికంగా మార్పు లేదు. ఒక మామూలు లడ్డూని తిరుపతి లడ్డూని రసాయనికంగా పరీక్ష చేస్తే రెండింటిలోనూ ఒకటే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మరి భేదం ఎక్కడ ఉంది అంటే మనం చూసే దృష్టిలో ఉంది. ఆ దృష్టి వెంకటేశ్వర స్వామి గురించి తెలిసిన జ్ఞానం వల్ల ఏర్పడుతుంది. దాని దివ్య చక్షులు అంటారు అని చూస్తున్నాం. చాలా సందర్భాలలో మామూలు వస్తువులకు అసాధారణ విలువనిచ్చి ప్రదర్శనలో పెట్టడం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు స్ట్రాట్ఫర్డ్ అన్న ఊళ్ళో షేక్స్పియర్ ఇళ్ళు 5 మ్యూజియం లాగా పెట్టి ఎక్కడికక్కడ షేక్స్పియర్ కొటేషన్లు, షేక్స్పియర్ రాసిన కవితలు అవన్నీ పెట్టారు. షేక్స్పియర్ లివ్స్ హియర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అదంతా అప్రిషియేట్ చేయాలి అంటే షేక్స్పియర్ గురించి మనకి తెలిసి ఉండాలి. లేకపోతే ఒక్క మనిషి కోసం 5 ఇళ్ళు వృధా చేస్తున్నారు అనే భావన వస్తుంది. సో ఒక వస్తువుని మెచ్చుకోవాలి అంటే 2 విధాలుగా చేయవచ్చు. ఒకటి వస్తుపరంగా, ఇంకొకటి భావపరంగా.
భావపరమైన ఆరాధన ఆ విషయం గురించిన జ్ఞానాన్ని బట్టి వస్తుంది. ఇదే సూత్రం జగత్తుకు కూడా వస్తుంది. జగత్తు చూడటానికి మామూలుగానే ఉంటుంది. మనం ప్రతిరోజు దాంతో వ్యవహారం నడుపుతూనే ఉంటాం కాబట్టి మనకేమీ ప్రత్యేకత కల్పించదు. జగత్తుని ప్రత్యేకంగా చూడాలంటే మనకు ఈశ్వర భక్తి ఉండాలి. ఈశ్వర భక్తి ఉండాలంటే ఈశ్వర జ్ఞానం ఉండాలి. అంటే ఈశ్వరుడు ఉపాదాన కారణమని, జగత్తు అనే కార్యం అంతటా ఈశ్వరుడే కారణంగా ఉన్నాడని మనకి అర్థం కావాలి. అర్థం అవగానే సరిపోదు, ఈశ్వరుని మీద అనన్యమైన భక్తి ఉండాలి. ఈశ్వరుడు వేరు, జగత్తు వేరు కాదని బాగా జీర్ణించుకోవాలి. అప్పుడు జగత్తు ఒక వెలలేని అమూల్యమైన వస్తువు అనే ఆరాధనా భావన కలుగుతుంది. అలాంటి ఆరాధనా భావన కలగటానికి దాని గురించిన జ్ఞానం కలగాలి, దాన్ని బుద్ధిలో నిలుపుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్న వస్తువు బాహ్యంగా మారదు. అదే వస్తువుని మనం పొందిన జ్ఞానంతో కొత్త కోణంలో చూస్తున్నాం. పాత వస్తువుని కొత్త దృక్పథంతో చూస్తున్నాము. ఇప్పుడే విశ్వరూప దర్శనం అర్థం అవుతుంది. అలా అర్థం అవటానికి కృష్ణ పరమాత్మ 4 అధ్యాయాల్లో వివరించి ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో ఈ విశ్వరూప దర్శనాన్ని చూపించాడు. 11వ అధ్యాయాన్ని ప్రధానంగా 7 భాగాలుగా విభజించవచ్చు. అవి 1 ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 8 వరకు, 2 సంజయుని వివరణ శ్లోకాలు 9 నుంచి 14 వరకు, 3 విస్మయం లేదా ఆశ్చర్యం శ్లోకాలు 15 నుంచి 22 వరకు, 4 భయం శ్లోకాలు 23 నుంచి 30 వరకు, 5 అర్జునుని ప్రశ్న కృష్ణ పరమాత్మ జవాబు శ్లోకాలు 31 నుంచి 34 వరకు, 6 శరణాగతి లేదా భక్తి శ్లోకాలు 36 నుంచి 46 వరకు, 7 ఉపసంహారం శ్లోకాలు 47 నుంచి 55 వరకు. ఆ అంశాలు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 8 వరకు. అర్జునుడు తను ఇంతవరకు నేర్చుకున్న అంశాల సారాంశం మొదటి 2 శ్లోకాల్లో చెప్పాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మొదటి శ్లోకంలో 2వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు నేర్చుకున్న జీవస్వరూపం గురించి చెప్పాడు. అది ఆత్మ లక్షణాల 6 చూస్తూ వస్తున్నా. అవి ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, ఆత్మ అకర్త భోక్త, ఆత్మ అప్రమేయం, ఆత్మ నిర్వికారం, ఆత్మ సర్వవ్యాపకం. 2వ శ్లోకంలో 7, 9, 10 అధ్యాయాల్లో నేర్చుకున్న ఈశ్వర స్వరూపం గురించి చెప్పాడు. అవి మనం చూసిన అంశాలు. ఈశ్వరుడు అవ్యక్తం, సర్వవ్యాపకం, మిథ్యా జగదధిష్టానం, సృష్టి స్థితి లయ కారణం, అసంగం. నాకు నీ బోధ చాలా బాగా అర్థమైంది. నువ్వు చాలా స్పష్టంగా చెప్పావు. అందువల్ల నాకు నీ విశ్వరూపం చూడాలని ఉంది అని కోరాడు. అది కూడా నాకు అర్హత ఉంది నీకు అనిపిస్తే నాకు చూడాలని ఉంది అంటే కృష్ణ పరమాత్మ దానికి జవాబు చెప్పాడు. విశ్వరూపం అంటే భగవంతుని ఇంకొక అవతారం కాదు. అలా ఇంకొక అవతారం అయితే చూపించడం కూడా చాలా తేలిక. ఒక క్షణంలో మెరుపులా మెరిసి అభయహస్తం చూపించి దీవించి మళ్ళీ అంతర్ధానం అయిపోవచ్చు. కానీ జగత్తుని ఈశ్వరునిగా చూడాలి అంటే దానికి దృక్పథంలో మార్పు రావాలి. అందువల్ల విశ్వరూప దర్శనం చేయాలి అంటే దానికి ప్రత్యేకమైన జ్ఞానం కావాలని, దానిని దివ్యచక్షులు అంటారని చెప్పాడు కృష్ణ పరమాత్మ. నేను నీకు ఆ దివ్యచక్షువులను ప్రసాదిస్తాను అన్నాడు. దీన్ని సాంకేతిక పదజాలంలో చెప్పాలి అంటే అహంకార మమకారాలు లేని మనసై ఉండాలి. అహంకార మమకారాలు ఉంటే నేను నావారు అనుకుంటాం. విశ్వరూప దర్శనం అంటే నాదంటూ ఏమీ లేదు, అంతా భగవంతునిదే అనుకోగలగాలి. ఇల్లు కూడా మన పేర ఉంటే ఉండవచ్చు, కానీ భగవంతుని ఇంటిలో మనం ఉంటున్నాము అని అనుకోగలగాలి. అలాగే శరీరం మనదే అవ్వచ్చు, కానీ అది కూడా భగవంతునిదే. ఆత్మనైన నాకు వ్యవహారం నడపడానికి ఈ శరీరాన్ని ఇచ్చాడు అని అర్థం చేసుకోగలగాలి. సో ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అహంకార మమకార రహితం మనః దివ్యచక్షు. అటువంటి దివ్యచక్షువులను కృష్ణ పరమాత్మ ఏర్పాటు చేశాడు. అప్పుడు అర్జునుడు నోట మాట రాక స్తబ్దుగా ఉండిపోయాడు. అర్జునుడు మాట్లాడలేదని సంజయుడు అందుకొని అతని విస్మయాన్ని సంజయుడు వివరించాడు. అది 2వ
అంశం. సంజయుని వివరణ శ్లోకాలు 9 నుంచి 14 వరకు. సంజయుడు వివరించాక ఇంచుమించు అదే భావాలను మళ్ళీ 3వ అంశంలో విస్మయం లేదా ఆశ్చర్యంలో అర్జునుడు చెప్పాడు. అందువల్ల ఇప్పుడు మనం ఒక కంపారిటివ్ స్టడీ లాగా చూద్దాం. అర్జునుడు విశ్వరూపం చూపించమన్నాడు. కృష్ణ పరమాత్మ నీకు చూపిస్తాను, ఇవి చూస్తావు విశ్వరూపంలో అన్నాడు. ఇవి చూశాడు అని సంజయుడు చెప్పాడు. ఇవి చూశాను అని అర్జునుడు చెప్పాడు. ఇంచుమించుగా భావాలు ఒకటే, పదాలు వేరు. అది ఒకసారి చూస్తే మనకి కొంత విశ్వరూపం గురించిన విస్మయమైన భాగం తెలుస్తుంది. అదేంటో చూద్దాం. ముందు అర్జునుడు ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ అన్నాడు. కృష్ణ పరమాత్మ పశ్యమే యోగం ఐశ్వరం అన్నాడు. సంజయుడు అర్జునుడు ఏం చూశాడో చెప్తూ దర్శయామాస పార్థాయ పరమం రూపం ఐశ్వరం అన్నాడు. తర్వాత అర్జునుడు తను చూశాను అన్నప్పుడు మొట్టమొదటి చెప్పిన మాట పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. సో ఇంచుమించు ఒకటే పదాలతో విశ్వరూపం గురించి చూడటం అనే అంశం వచ్చింది. ఇప్పుడు ఎలా చూశారు అన్నది కృష్ణ పరమాత్మ పశ్చాత్ ఆశ్చర్యాన్ని భారత అన్నాడు. సంజయుడు కూడా తతః స విస్మయావిష్టో వృష్టరోమా ధనంజయ అన్నాడు. ఆ విస్మయంతో చూసి అతని రోమాలు నిక్కబొడుచుకున్నాయని సంజయుడు అన్నాడు. త్వయా ఏకేన దిశః చ సర్వా దృష్ట్వా అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది ఎటువైపు చూసినా అని అర్జునుడు అన్నాడు. ఆ విశ్వరూపం గురించి సంజయుడు చెప్పిన మాట దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపత్ ఉద్ధిత. ఒక్కసారి వేలాది సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతిగా ఉంది ఆ విశ్వరూపం అని అంటే అర్జునుడు కూడా తేజోరాశిం సర్వతో దీప్తిమంతం దుర్నిరీక్ష్యం అన్నాడు. అంత తేజోరాశిలాగా ఉంది, మామూలు కంటితో చూడలేనంత కాంతివంతంగా ఉంది అన్నాడు. తర్వాత కృష్ణ పరమాత్మ విశ్వరూపం ఎలా ఉంటుంది అన్న దానికి శతసహ అథ సహస్రసహ అన్నాడు. అని నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతాని చ. నువ్వు విశ్వరూపంలో అనేక రూపాలు చూస్తావు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అదే సంజయుడు కూడా చెప్తున్నాడు. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం అన్నాడు. అదే అర్థం వచ్చేలాగా అర్జునుడు కూడా అనేక బహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతః అనంత రూపం అని చెప్పాడు. తర్వాత కృష్ణ పరమాత్మ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా. ఎవరెవరిని చూస్తాడో ఒక లిస్టు చెప్పాడు కృష్ణ పరమాత్మ. అదే లిస్టు చెప్పి ఇంకా తను చూసినవి కూడా చెప్పాడు అర్జునుడు. రుద్రాదిత్య వసవః ఏచ సాధ్యా విశ్వే అశ్వినౌచ అని అంతా లిస్టు చెప్పి సర్వే విస్మితా ఏవ త్వాం వీక్షంతే. వీళ్ళందరూ నిన్ను చాలా విస్మయంగా చూస్తున్నారు అన్నాడు. సంజయుడు అనేక దివ్యాభరణం దివ్యాన్ ఏకోద్యతాయుధం అంటే కిరీటినం గదినం చక్రినం అని అర్జునుడు చెప్పాడు. ఈ విధంగా కృష్ణ పరమాత్మ అర్జునుడు ఎలా చూస్తాడో అంటే సంజయుడు ఎలా చూశాడో చెబితే అర్జునుడు తన భావాలని తనే స్వయంగా వర్ణించుకున్నాడు. విశ్వరూపాన్ని చూస్తే అర్జునునికి 3 స్పందనలు కలిగాయి. అవి విస్మయం, భయం, శరణాగతి లేదా భక్తి. ఆ 3 స్పందనల్లో విస్మయంలోంచి కొంత మనం చూసాం. విస్మయం సారాంశం కూడా ఇప్పుడు మళ్ళీ చూద్దాం. అంటే ఎలా చూశాడు, ఎక్కడ చూశాడు, అతని భావనలు ఏమిటి, ఏం లక్షణాలు చూశాడు, ఎవరెవరు ఎలా కొలుస్తున్నారు అవన్నీ చెప్పుకొచ్చాడు. దాంట్లో భయం కూడా ఎలా మిళితమైందో కూడా చెప్పాడు. అవన్నీ వివరంగా చూద్దాం. ముందేమన్నాడు, పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వేశ్వర నీ విశ్వరూపాన్ని చూశాను అన్నాడు. ఎక్కడ చూశాడు? దేవతవ దేహే, విశ్వరూప శరీరంలో చూశాను అన్నాడు. ఏం చూశాడు అంటే ఇందాక మనం కొన్ని చూసాం, అవి మళ్ళీ వస్తాయి. అవేమిటి? అనేక బాహూదర వక్త్రనేత్రం అంటే చేతులు, ఉదరాలు, ముఖాలు, నేత్రాలు అనేకం చూశాను.
అంటే అన్నిటా భగవంతుని చూడటం దీని అర్థం. తర్వాత అనంత రూపం, అనంత వీర్యం, అనంత బాహుం, శశి సూర్య నేత్రం అన్నాడు. అంతేకాదు నీ విశ్వరూపం భూవర్లోక సువర్లోకాలకు కూడా వ్యాపించి ఉంది. అందువల్ల నాంతం నా మధ్యం నా పునస్తవాదిం అన్నాడు. నీకు ఆది మధ్యమో అంతాలు లేవు అన్నాడు. తను చూసిన వాటిల్లో కొన్ని పేర్కొన్నాడు. ఏమిటవి? ఈశం బ్రహ్మాండం కమలాసనస్థం దేవాన్ భూత విశేష సంఘాన్ సర్వాన్ ఋషీన్ ఉరగాన్ కిరీటినం గదినం చక్రినం. వివిధ ప్రాణులు, వివిధ ఆయుధాలు అవన్నీ చూశాను అని చెప్పాడు. ఈ విశ్వరూపం ఎలా ఉంది అంటే తేజోరాశం సర్వతో దీప్తిమంతం దుర్నిరీక్ష్యం దీప్త హుతాస వక్త్రం స్వతేజస. అది ఎంతో తేజోవంతంగా ఉంది. ఆ తేజస్సు కూడా ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్నది కాదు, సాక్షాత్తు దానికి సంబంధించిన తేజస్సే అది. ఈ విశ్వరూపంలో ఏం లక్షణాలు చూశాడు అంటే నిర్గుణ బ్రహ్మ లక్షణాలు, సగుణ బ్రహ్మ లక్షణాలు రెండు కలిపి చెప్తున్నాడు. త్వం అక్షరం పరమం వేదితవ్యం విశ్వస్య పరం నిధానం అవ్యయం శాశ్వత ధర్మగోప్త సనాతన పురుష అనాది మధ్యంతం ఏకేన అద్భుతం. ఇవన్నీ తెలిసిన పదాలే. ఎవరెవరు కొలుస్తున్నారు, ఎలా కొలుస్తున్నారు అన్న దాంట్లో దేవతల గుంపులు ప్రార్థన చేస్తున్నారు అన్నాడు. మహర్షులు సిద్ధుల సమూహాలు స్వస్తి వచనాలు పలుకుతున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, విశ్వే దేవతలు, అశ్విని దేవతలు, మరుద్గణాలు, గంధర్వులు, యక్షులు, అసురులు సర్వే విస్మితాస వీక్షంతే. వీరందరూ కూడా ఇంత లిస్టు చెప్పి వీరందరూ కూడా నిన్ను చాలా విస్మయంతో చూస్తున్నారు అన్నాడు. ఇంతవరకు విస్మయం వెల్లివిరిసింది, కానీ అనుకోకుండా విస్మయం భయంలోకి మారుతుంది. ఎప్పుడు మారుతుంది అంటే ఆ భగవంతుని నోళ్లను చూసినప్పుడు భయపడతాడు. అద్భుతం పక్కనే ఉగ్రం అని వేసేశాడు. లోకత్రయం ప్రవ్యధితం విశ్వమిదం తపంతం. నీది అద్భుతంగా ఉంది కానీ భయం కూడా వేస్తోంది, ఉగ్రంగా ఉంది నీ రూపం. లోకత్రయం ప్రవ్యధితం, లోకాలన్నీ మూడు లోకాలు కూడా భయపడిపోతున్నాయి. విశ్వమిదం తపంతం అంటే విశ్వాన్ని భగ్గుమనిపిస్తున్నది. ఆ భయం ఏమిటో ఇక్కడ చెప్పాడు. రెండవ స్పందనలో వివరంగా చూస్తాం, ఇక్కడ అంతవరకే చూద్దాం. తనొక్కడే భయపడలేదు అని చెప్పడానికి కేచిత్ భీత ప్రాంజలయ గృణంతి, కొంతమంది భయంతో పరుగులు పెడుతున్నారు అని చెప్పాడు. ఇంతవరకు విస్మయం అంశం. అవి శ్లోకాలు 15 నుంచి 22 వరకు. ఈ విస్మయం నుంచి నెమ్మదిగా భయంలోకి జారుకుంటున్నాడు. మన ఇంత 3 టైట్ కంపార్ట్మెంట్స్ గా విడదీసిన, అంటే విస్మయం, భయం, శరణాగతి అని విడదీసిన ఈ మూడింటిలోనూ 2 భావాలు కలగలిపి ఉంటాయి. ఇంత పూర్తిగా ఇది విస్మయం, ఇది భయం అని విడదీయలేం. విస్మయంలో మునిగి ఉండగానే కొంత భయం చోటు చేసుకుంటుంది. ఇప్పుడు ఆ భయం మొదలయ్యే ముందు ఇంకా కొంత విస్మయం ఉంది, కానీ విస్మయాన్ని డామినేట్ చేస్తూ భయం వస్తుంది. అది ఎలా ఉందో మనం భయంలో అతను చెప్పిన శ్లోకాలు విడదీసుకుని భయంలో ముందు విస్మయం ఎలా చూపించాడు, దాని తర్వాత భయం ఎలా చూపించాడు చూద్దాము. ఈ భయం పాటలో అవి శ్లోకాలు 23 నుంచి 30. వాటిలో తే రూపం మహత్ అన్నాడు. నీ రూపం అద్భుతంగా ఉంది అని తనంత ముందు మెచ్చిన కొన్ని మళ్ళీ చెప్తున్నాడు. ఏమిటవి? బహువక్త్ర నేత్రం, బహుబాహురుపాదం, బహూదరం, ఇవన్నీ చెప్పాడు. నభస్పృశం, ఆకాశాన్ని అంటుతున్నాయన్నాడు. దీప్తం అనేక వర్ణం, దేదీప్యమానంగా ఉంది. దీప్త విశాల నేత్రం, నీ విశాల నేత్రాలు బాగా ప్రకాశిస్తున్నాయన్నాడు. కానీ దాంట్లో భయం ఎక్కువ కనిపిస్తోంది అని ఎలా చెప్తాము అంటే ఈ పదాలు. బహుదంష్ట్రాకరాళం, కన్ను అనేక కోరలతో ఉండి భయపెడుతున్నావు అన్నాడు. దృష్ట్వా లోకా ప్రవ్యధితాహ, ఈ భయంకరమైన కోరలు చూసి లోకాలన్నీ భయపడుతున్నాయి. తథాహం, అవే కాదు నేను కూడా భయపడుతున్నాను అని లోగొంతుకతో చెప్తాడు. ప్రవ్యధితాంతరాత్మ త్వాం దృష్ట్వా, నిన్ను చూసేసరికి అంటే నీ విశ్వరూపం ముఖ్యంగా ఈ కోరలతో కూడిన నోళ్లను చూస్తూ ఉంటే నా అంతరాత్మ భయపడిపోతోంది. ఆ భయాన్ని ఇంకా వర్ణిస్తాడు. ధృతిం న విందామి శమంచ విష్ణు, ధైర్యం సన్నగిల్లుతోంది, శాంతి పోతోంది.
బహుదంష్ట్రాకరాళం, ఈ బహుదంష్ట్రాకరాళం పదాలని 2-3 శ్లోకాల్లో వర్ణిస్తాడు. 24లో బహుదంష్ట్రాకరాళం అన్నాడు, 25లో దంష్ట్రాకరాళాని చ తే ముఖాని అన్నాడు. నీ కోరలు ప్రళయకాలాగ్నిలా ఉన్నాయి అన్నాడు. మళ్ళీ ఇంకొక శ్లోకంలో దంష్ట్రాకరాళాని భయానకాని అభివిజ్వలంతి అన్నాడు. దిశోన జానే నా లభేచ శర్మ, నాకు దిక్కులు తెలియటం లేదు, నాకు శాంతి కలగటం లేదు, భయం వేస్తోంది అని వర్ణించాడు. వదనై జ్వలద్భిః తేజోభి ఉగ్రాహ భాసః, నీ అగ్నిజ్వాలల వేడి చాలా భయంకరంగా ఉంది అని అక్కడ వర్ణిస్తూ ఆ నోళ్లలోకి సైనికులు అందరూ వెళ్ళిపోతున్నారు. భీష్మద్రోణులతో సహా ఇరుపక్షాల సైనికులందరూ ఆ నోళ్లలోకి పరుగులు తీస్తూ వెళుతున్నారు. అది ఎలా వెళ్తున్నారు అన్నదానికి అర్జునుడే 2 ఉదాహరణలు చెప్తాడు. ఒకటి, నదులన్నీ వేగంగా వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగా ఈ సైనికులు పరుగులు పెడుతూ వచ్చి నీ నోళ్లలో పడిపోతున్నారు అన్నాడు. ఇంకొక ఉదాహరణ, మిడతలు వేగంగా వెళ్ళి ఆ దీపం వైపు ఆకర్షింపబడి ఎలా మరణిస్తాయో అలా ఈ సైనికులందరూ నీ నోళ్లలోకి వచ్చి పడుతున్నారు. నువ్వేమో హాయిగా వారిని ఆస్వాదిస్తున్నావు, లొట్టలేసుకుంటున్నావు, చప్పరిస్తున్నావు, ఆనందిస్తున్నావు అని ఇంత చెప్పేసరికి ఇతనికి ఆ భయం పరాకాష్ఠకు వచ్చి అసలు ఈ విశ్వరూపం ఎవరు అని నిలదీస్తాడు. ఎందుకంటే అందరూ మరణించే అంశాన్ని చూసి బాగా భయపడిపోయాడు. మనకి అహంకార మమకారాలు తీవ్రంగా ఉంటే భగవంతుని మీద కోపం తెచ్చుకోవడం సహజం. భగవంతుడు దయాసాగరుడు కాదని నిందిస్తాం. కొంతమంది నాస్తికులుగా మారినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అర్జునుడు కూడా ఈ అహంకార మమకారాలకు లోనయ్యాడని చూసాం. అందువల్ల కృష్ణ పరమాత్మ నిలదీస్తాడు, ఎవరు నువ్వు అని. అది తర్వాత అంశం, అది చూద్దాం. 5 అర్జునుని ప్రశ్న, కృష్ణ పరమాత్మ జవాబు. శ్లోకాలు 31 నుంచి 34 వరకు. ఓ కృష్ణ, ఎవరు నువ్వు, నీ ప్రవృత్తి ఏమిటి అన్నాడు. కృష్ణ పరమాత్మ, నేను కాలతత్వాన్ని అన్నాడు. ముఖ్యంగా కాలతత్వంలో లయకారకుణ్ణి అంటున్నాడు. ఎందువల్ల అంటే కృష్ణ పరమాత్మ అర్జునుడు ఉన్నది యుద్ధ భూమిలో, ఇంకాసేపట్లో యుద్ధం జరగబోతున్నది. అందువల్ల ఈ యుద్ధంలో అందరూ మరణించబోతున్నారు, వారికి మరణం ఆసన్నమైంది అని చెప్తున్నాడు. అందువల్ల సృష్టికర్తను అని అనకుండా లయకారకుడును అన్నాడు. విశ్వరూప దర్శనం చేయాలి అనుకుంటే భగవంతుణ్ణి సృష్టి స్థితి లయకారకునిగా స్వీకరించగలగాలి. ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు, కాలహ అస్మి అన్నాడు, నేను కాలతత్వాన్ని అన్నాడు. లోకక్షయకృత్ ప్రవృద్ధ, నేను లోకాలను నాశనం చేయటానికి లయకారకునిగా విజృంభిస్తున్నాను అన్నాడు. అని లోకానిహ సమాహర్తృం, ఈ యుద్ధంలో పాల్గొంటున్న వారందరినీ నేను సంహరించబోతున్నాను. సర్వేన భవిష్యంతి, ఒక్కరు కూడా మిగలరు, అందరూ మరణిస్తారు, 2 పక్కల సైన్యం వాళ్ళు మరణిస్తారు. అందువల్ల నువ్వు లేచి యుద్ధం చేయి, శత్రువుని ఓడించు, నీ రాజ్యం పొందు, కీర్తి పొందు అని ప్రత్యేకించి చెప్పాడు. త్వం ఉత్తిష్ట, లేచి యుద్ధం చేయి అన్నాడు. సమృద్ధం రాజ్యం భుంక్ష్వ, నువ్వు పోగొట్టుకున్న నీ మొత్తం రాజ్యాన్ని తిరిగి పొందు. యశో లభస్వ, యుద్ధం చేసి కీర్తి ప్రతిష్టలు పొందు. ఎందుకంటే నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని చెప్పేశాడు. నువ్వు సవ్యసాచివే, కానీ నువ్వు నిమిత్త మాత్రుడివి, నా చేతిలో పరికరానివి, నేను వీరిని ముందే చంపేశాను అన్నాడు. దీన్ని సరిగా అర్థం చేసుకోవాలని దీని గురించిన విశ్లేషణ కూడా చూసాము. అయినా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫ్రీ విల్లా విధా అనే ప్రత్యేక విశ్లేషణ చూస్తే పూర్తిగా నాదే అంతా ఉంది, భగవంతునిది ఏమీ లేదు, నా ఫ్రీ విల్ వల్లనే నేను విజయం సాధిస్తున్నాను అనుకోవటం ఒక విపరీత ధోరణి. అంతా భగవంతుడే రాసి పంపించాడు. మన విధిని హరిహరాదులు వచ్చినా, సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు వచ్చినా మార్చలేడు, ముందే నిర్ణయించి పంపబడ్డాము అని అనుకున్నా అది ఇంకొక విపరీత ధోరణి. మరి ఏది మన జీవితాన్ని నిర్దేశిస్తుంది అంటే ఫ్రీ విల్లు విధి 2 కలిపి నిర్దేశిస్తాయి అనే అంశం శాస్త్రం లోతులు కొలిస్తే అర్థమవుతుంది. ఒకవేళ పూర్తిగా విధి ఆడిస్తున్న నాటకంలో మనం కీలుబొమ్మలమే అనుకుంటే కలిగే లాభ నష్టాలు ఏమిటి అంటే 2 లాభాలు లేకపోలేదు. ఒకటి,
హాయిగా మనం చేసే నేరాలు ఘోరాలన్నీ భగవంతుని మీద తోసేసి నిశ్చింతగా ఉండవచ్చు. నేనేం చేయట్లేదు, అంతా ఆయనే చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుని మాత్రమే అని తోసేయచ్చు. ఇంకొక లాభం, భగవంతుని మీద భక్తి ఏర్పడుతుంది. అంతా ఆయన ఇస్తున్నాడు, ఆయన అన్నీ తెలిసి ఇస్తున్నాడు అని భగవంతుని గురించిన అవగాహనతో చేస్తే ఆయన మీద ఆరాధనా భావన పెరుగుతుంది. కానీ ఈ 2 ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అలా చేస్తే పూర్తిగా విధి మీదే ఆధారపడితే 6 నష్టాలు ఏర్పడతాయి. అవి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏమిటవి అంటే, భగవంతుడు కర్త, మనం పరికరం మాత్రమే. ఈ అంశం మీద ఆధారపడే అనేక నష్టాలు చూస్తాము. మొదటిది, భగవంతుడు కర్త, మనం పరికరం మాత్రమే అంటే కర్తకి ఒక రూల్ ఉంటుంది. ఏమిటది? యహ కర్తా భవతి సహ ఏవ భోక్తా భవతి. ఎవరైతే ఒక కర్మ చేస్తారో వారే ఆ కర్మ ఫలాన్ని కూడా అనుభవిస్తారు. మనం చేసిన కర్మకు ఫలాన్ని ఇంకొకళ్ళు అనుభవించరు. ఇప్పుడు భగవంతుడే అంతా చేస్తున్నాడు అని అనేటట్టయితే ఆయనే కర్త అవుతాడు. ఆయనే కర్త అయితే దాని ఫలాన్ని ఎవరు అనుభవించాలి? భగవంతుడే అనుభవించాలి. మనకేమీ అంటదు. మనం ఉన్న చిన్న సంసారంలోనే మనం చేసిన కర్మలకి ఫలాలను అనుభవిస్తూ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం. ఇప్పుడు భగవంతుడే అంతా చేస్తున్నాడు, అందరి కర్మలు ఆయనే చేస్తున్నాడు అంటే ఆయన మహాసంసారి అవుతాడు. సో మొదటి లొసుగు ఈశ్వర మహాసంసారిత్వం అవుతుంది. ఇంకొక సమస్య, రెండవది జీవ అసంసారిత్వం అవుతుంది. అది అయింది అంటే ఇది అవక తప్పదు. ఏమిటది? భగవంతుడే కర్త, భగవంతుడే దానికి తగ్గ ఫలాన్ని అనుభవించాలి. అందువల్ల ఆయన మహాసంసారి అంటే దాని కంటిన్యూషన్ ఏమిటి? మనం కర్తలం కాదు, మనం కేవలం భగవంతుని చేతిలో పరికరం మాత్రమే. అంటే ఏమిటి అర్థం? మనకి ఏ కర్మ ఫలము అంటదు, అంటే మనకి సంసారమే అంటదు. అదంతా భగవంతుడే అనుభవించాలి. తప్పు చేసిన దానికి శిక్ష ఏదో భగవంతుడే అనుభవించాలి. అంటే మనం సంసారంలో లేము, మన నిత్యముక్తులం అవుతాము. 3, 4 భగవంతుని నిర్లక్ష్య వైఖరి లేదా పక్షపాతాన్ని సూచిస్తాయి. మూడోదేంటి? నైర్గుణ్య దోషం. మళ్ళీ అదే పాయింట్, భగవంతుడే అంతా చేస్తుంటే మన చేతిలో ఏమీ లేకపోతే మనం పడే కష్టాలు ఎందువల్ల పడుతున్నాము? అవన్నీ భగవంతుడే ఇస్తున్నాడు. భగవంతుడే ఇస్తున్నాడు అంటే ఆయన నిర్గుణుడు, జాలి లేదు, అందువల్ల ఆయనకి నైర్గుణ్య దోషం ఉంది అంటాం. 4వది వైషమ్య దోషం. ఆయనే ఇస్తున్నాడు అంటే కొంతమంది సుఖపడుతున్నారు, కొంతమంది కష్టపడుతున్నారు. కష్టపడుతున్నారు అంటే వారి మీద జాలి లేదు, నైర్గుణ్య దోషం అన్నాం. సుఖపడుతున్నారు అంటే వీళ్ళ మీద పక్షపాతం చూపిస్తున్నాడు, అందువల్ల దీన్ని వైషమ్య దోషం అంటున్నాం. వీటి మూలాన్న మనకేమీ సంబంధం లేదు కాబట్టి మనం అసలు ధర్మశాస్త్రమే నేర్చుకోని అవసరం లేదు. అది 5వది, ధర్మశాస్త్ర నిష్ప్రయోజనం. భగవంతుడు కర్త అయి మనం కరణం మాత్రమే అయితే మనమేమీ నేర్చుకోని అవసరం లేదు. ఎవరైతే కర్మ చేస్తారో వారే కర్మకు తగ్గిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ నేర్చుకోవాలి. కాబట్టి మనకి ధర్మశాస్త్రం అనవసరం. 6వది వికల్ప అభావ. మనం ఏమీ చేయటం లేదు అంటే మనకి చాయిస్ లేదు. చాయిస్ ఎప్పుడు వస్తుంది? మనం ఫ్రీ విల్ని ఉపయోగిస్తే వస్తుంది. ఫ్రీ విల్ని ఉపయోగించిన చోట చాయిస్ ఉంటుంది, చాయిస్ ఉన్న చోట కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఈ 3 ఒక ప్యాకేజ్ డీల్. ఫ్రీ విల్, చాయిస్, కాన్ఫ్లిక్ట్. ఒకటి ఉన్న చోట తక్కిన 2 ఉంటాయి. మనకి ఫ్రీ విల్ ఉందో లేదా ఎలా తెలుస్తుంది అంటే మనకి సంఘర్షణ ఉంది అంటే ఫ్రీ విల్ ఉన్నట్టే. కాబట్టి ఫ్రీ విల్ ఉండి తీరాలి. మనకి పశువులకి మధ్య భేదం, మనం ఒక్కళ్ళమే ఈ ఫ్రీ విల్ని వినియోగించగలము అని చూసాం. కాబట్టి ఇప్పుడు భగవంతుడు నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే అంటే దాని అర్థం ఏమిటి అంటే అక్కడ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, భవ పదం ఉంది. అంటే నువ్వు నిమిత్త మాత్రుడు అవుతావో లేదో నీ ఇష్టం అన్నాడు భగవంతుడు అని అర్థం చేసుకోవాలి. భగవంతుని మాట వినాలి అంటే ఆయన చేతిలో కీలుబొమ్మ అవ్వాలి అని కాదు అర్థం. ధర్మపరంగా ప్రవర్తించాలి. ధర్మంతో ఐక్యమైతే భగవంతునితో ఐక్యం అయినట్టు.
కాబట్టి రాగద్వేషాలకు లోను కాకుండా ధర్మబద్ధంగా ఆలోచించి ఈ ధర్మయుద్ధమైన కురుక్షేత్ర యుద్ధం చెయ్యి, దీని ఫలితం ముందే రాసి ఉంది అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా అర్థం తీసుకోవాలి. పైగా కృష్ణ పరమాత్మ హామీ కూడా ఇచ్చాడు, నీకెవరైతే గట్టి శత్రువులో వారిని నేను ముందే చంపేశాను అన్నాడు. వారు ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు. కాబట్టి యుద్ధంలో గెలుస్తామో లేదో అనే భయం నీకు అవసరం లేదు, నేను ముందే చంపేశాను, వారి కర్మఫలానికి తగ్గట్టుగా చంపాను అన్నాడు. ఇంతవరకు అర్జునుని ప్రశ్న కృష్ణ పరమాత్మ జవాబు అయింది. ఇప్పుడు తర్వాత అంశంలోగా అడుగు పెడుతున్నాం, అది శరణాగతి లేదా భక్తి. శ్లోకాలు 36 నుంచి 46 వరకు. ఇక్కడ భయం ఇంకా పూర్తిగా పోలేదు, కానీ నెమ్మదిగా భక్తిలోకి దిగుతున్నాడు. ఎప్పుడైతే విశ్వరూపం గురించిన మొత్తం జ్ఞానం పొందాడో అప్పుడు మంచి చెడు కష్టం సుఖం కలిపి స్వీకరించాలి అని కొంత తెలుసుకుని నెమ్మదిగా అతనిలో భక్తి భావన పొడచూపుతున్నది. తన ఫ్రీ విల్ని ధర్మాచరణతో శృతి చేయాలని తెలుసుకున్నాడు. విశ్వరూప దర్శనాన్ని కాలతత్వంగా అర్థం చేసుకున్నాడు. అందువల్ల శరణాగతిని చూపించాడు. మనసులో భావాల్ని చేతులతో చూపుతాం. అలాగే అర్జునుడు తన ఆనందాన్ని వేల వేల నమస్కారాలతో చూపించాడు. నమ పురస్తాత్ అత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అన్నాడు. నీకు ముందు నుంచి వెనక నుంచి నమస్కారాలు పెడుతున్నానన్నాడు. ఎందుకంటే జగతంతా ఈ ధర్మం ఉంది. భగవద్గీత పారాయణం అమెరికాలో చేసినా కూడా ఒకే శృతిలో జరుగుతుంది. అందువల్ల నీకు అన్ని వైపులా నమస్కారం, అంటే నువ్వు ధర్మంగా అన్ని వైపులా ఉన్నావు అన్నాడు. ఈ ధర్మం మీద అర్జునుడు తన భక్తిని చూపించాడు. ఈ శరణాగతిలో కూడా మళ్ళీ 2-3 దశలు చూపిస్తున్నాడు. ముందు అనేక విధాలుగా నమస్కారాలు పెడుతున్నాడని చూసాం. కానీ ఏ భావంలో ఉంటే అందరూ అదే భావంలో ఉన్నారని అనుకుంటున్నాడు. సిద్ధ సంఘాహ సర్వే నమస్యంతి, సిద్ధ పురుషులందరూ కూడా నీకు నమస్కారాలు చేస్తున్నారు అన్నాడు. తర్వాత నీ గురించి ఇంత జ్ఞానం పొందాక నీకు నమస్కారం చేయకుండా ఎలా ఉండగలరు అన్నాడు. కస్మాచ్చతే నమేరన్, వారు నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతున్నాడు. తర్వాత మళ్ళీ విశ్వరూపం యొక్క లక్షణాలు కొన్ని వర్ణించాడు. ఆ పదాలు చూద్దాం. గరీయసే బ్రాహ్మణోప్యాధికర్తే అనంత దేవేశ త్వమక్షరం సదస తత్పరం యత్ అన్నాడు. తర్వాత త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ త్వయా తతం విశ్వం అనంత రూప అని ఈ విధంగా అనంత రూపంలోని లక్షణాలను మెచ్చుకున్నాడు. తర్వాత నువ్వే ఇవన్నీ అని కొన్ని పేర్లు చెప్పాడు. ఏమిటవి? వాయు, యమః, అగ్ని, వరుణ, శశాంక, ప్రజాపతి, ప్రపితామహ సహ, ఇవన్నీ నువ్వే. మధ్యలో మనం బ్రహ్మదేవుని కూడా కలుపుకున్నాం. అంతేకాదు నువ్వు అనంత వీర్యాం అమిత విక్రమం త్వం అన్నాడు. నీకు అనంతమైన శక్తి ఉంది, నువ్వు అమిత విక్రముడు కూడా అన్నాడు. సర్వం సమాప్నోషి, నువ్వంతటా వ్యాపించి ఉన్నావు అన్నాడు. ఇవంతా వర్ణిస్తుంటే ఉన్నట్టుండి అర్జునునికి ఒక అపరాధ భావన పొడజూపింది. ఇంత శ్రేష్టమైన విశ్వరూపం చూపించిన ఈ భగవంతునితో తను ఆడి పాడి రారా పోరా అని ఏడిపించి నవ్వుల పాలు చేశానేమో, కృష్ణుడు తనని క్షమించాలి అని అక్కడ శ్లోకాల్లో వేడుకుంటున్నాడు. ఏమంటున్నాడు? హే కృష్ణ, హే యాదవ, ఏ సఖేతి, నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని పిలిచాను. అంటే రారా పోరా అని చనువుగా మాట్లాడాను. అది ఎందుకు అంటే తనే కారణాలు చెప్తున్నాడు. ఒకటి, నువ్వు ఇంత శ్రేష్ఠుడవని నాకు తెలియలేదు, నీ మహాత్యం తెలియలేదు. రెండవది, అనుకోకుండా అలా పిలిచాను. మూడవది, నీతో ఉన్న చనువు కొద్దీ పిలిచాను. స్నేహితులతో చనువుగా ఉన్నప్పుడు మనం ఆచితూచి మాట్లాడమని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచించమని చూసాం. ఆ విధంగా నీతో చనువుగా మాట్లాడానే తప్ప నీ మీద నాకేమీ చులకన భావన లేదు. నేను నలుగురిలో అవమానపరిచి ఉండొచ్చు, ఒంటరిగా అవమానపరిచి ఉండొచ్చు, మనం కలిసి తిరిగి భోజనం చేసి కూర్చుని పడుకున్నప్పుడు కూడా నిన్ను ఏడిపించి ఉండవచ్చు. ఇవేవి నువ్వు పట్టించుకోకు. నువ్వు పట్టించుకోవని నాకు తెలుసులే, నువ్వు అప్రమేయం,
నీకు నువ్వే సాటి అని చెప్తూనే మళ్ళీ ఎలా క్షమించాలో 3 సలహాలు కూడా ఇస్తున్నాడు. ఒక తండ్రి తన కొడుకుని క్షమించినట్టుగా, భర్త భార్యని క్షమించినట్టుగా, స్నేహితుడు తన స్నేహితుని క్షమించినట్టుగా నువ్వు నన్ను క్షమించు అని చెప్పాడు. చెప్పే సందర్భంలో మళ్ళీ కొంత పొగుడుతున్నాడు. త్వత్ సమహాన ఆస్తి, నీకు నువ్వే సాటి, నీతో సమానంగా ఎవరూ లేరు, నిన్ను మించిన వారు ఎవరూ లేరు. లోకత్రయే అపి అప్రతిమః, అంటే నీతో సరితూగగలవాడెవరూ లేరు. ప్రభావ అంటే కీర్తి, నువ్వు సాటి లేని కీర్తి గలవాడవు అని మెచ్చుకుంటున్నాడు. ఇంత మహత్యం ఉన్న విశ్వరూప దర్శనం చేయించిన కృష్ణ పరమాత్మది మురిసిపోతూనే, ఎవరికీ లేని అదృష్టం నాకు దక్కింది అని మురిసిపోతూనే, దానికన్నా భయం ఇంకా పెళ్ళుబికటంతో, భయాన్ని పారద్రోలలేకపోవటంతో నువ్వు శాంతించు, ప్రసీద, ప్రసన్నుడివి కమ్ము, నాకు నీ పూర్వ రూపం చూడాలని ఉంది అంటాడు. ఆ పూర్వ రూపం ఎలా ఉందో కూడా తనే వర్ణిస్తున్నాడు. కిరీటినం గదినం చక్రహస్తం, అంతకుముందు నువ్వు ధరించిన కిరీటాలు, చక్రం, గదలతోనే నాకు దర్శనం ఇయ్యి. ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ, నేనే అడిగాను నిన్ను విశ్వరూపం చూపించమని, నాకు గుర్తుంది. కానీ ఇప్పుడు నేను ఆ విశ్వరూపాన్ని చూడలేకుండా ఉన్నాను. నాకు నీ మామూలు రూపం, ఏమిటా రూపం? తేనైవ రూపేణ చతుర్భుజేన, అంతకుముందు నువ్వు ఏ రూపంతో తిరిగావో ఆ రూపంతో నాకు మళ్ళీ నిన్ను చూడాలని ఉంది, అందువల్ల నువ్వు శాంతించు అని కోరుతాడు. ఇక్కడితో అర్జునుని స్పందనలు 3 అయిపోయాయి. అప్పుడు మన 6వ అంశంలోకి వెళ్తున్నాం. ఉపసంహారం, శ్లోకాలు 47 నుంచి 55 వరకు. అర్జునుడు నీ విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని మామూలు రూపానికి రా అంటే కృష్ణ పరమాత్మ ఏక రూపానికి వచ్చేశాడు. మళ్ళీ ఇక్కడ మనం మర్చిపోకూడదు, ఒక రూపం దాల్చలేదు కృష్ణ పరమాత్మ, విశ్వమంతా శరీరంగా ధరించిన వాడు అని విశ్వరూపం అర్థం చూశాము. దివ్య చక్షులు ప్రసాదించాడు అంటే తాత్కాలికంగా అర్జునుని మనసు శుద్ధి చేసి అహంకార మమకారాలు లేకుండా ఉండేలాగా చేశాడు. ఇప్పుడు ఆ దివ్య చక్షులను తీసేసుకున్నాడు అంటే అర్జునుడు తన మామూలు మనస్తత్వానికి వచ్చేశాడు. అంటే ఇంకా జగత్తు ఈశ్వర శరీరం కాదు, జగత్తు మాత్రమే. లడ్డు తిరుపతి లడ్డు కాదు, మామూలు లడ్డు మాత్రమే. ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ తన బోధన ముగించాడు. ఇక్కడ కూడా మళ్ళీ చెప్తాడు కృష్ణ పరమాత్మ, ఇది చాలా అరుదైన అవకాశం, నీకు తప్ప ఎవరికి దక్కదు, దేవతలు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇది తేజోమయం విశ్వమనంత మాధ్యం, ఈ విశ్వరూప దర్శనం తేజోమయం అయినది, విశ్వం అనంతం ఆద్యం అయినది. యన్మే త్వదన్యేన నా దృష్టపూర్వం, నువ్వు తప్ప ఇంతకు ముందెవరు దీన్ని చూడలేదు. ఓ అర్జున, నువ్వు చాలా అదృష్టవంతుడు, ఎవరికి దక్కని విశ్వరూప దర్శనం నీకు అయింది అని చెప్తూ ఈ విశ్వరూప దర్శనం ఎవరెవరికి అవదో కూడా వర్ణిస్తున్నాడు. దేనివల్ల అవుతుందో చెప్పే ముందు దేనివల్ల అవదో చెప్పాడు. దీన్ని నహినిందా న్యాయం అంటారని చూసాం. ఒక సందర్భంలో ఒక విలువని కీర్తించడానికి తక్కిన విలువలను కించపరుస్తూ మాట్లాడటం జరుగుతుంది శాస్త్రంలో. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా ఈ యజ్ఞాల వల్ల నీకు దర్శనం అవ్వదు అన్నాడు. ఏమిటవి? వేదాధ్యయనం, యజ్ఞాధ్యయనం, దానం, లౌకిక కర్మలు, ఘోర తపస్సు, వీటిలో ఏది చేసినా కూడా, అయితే ఇవన్నీ చేసినా కూడా ఏవం రూప నా ద్రష్టం శక్య అన్నాడు. ఏవం రూప అంటే ఈ విశ్వరూప ఈశ్వరుని యొక్క దర్శనం ఈ సాధకులలో ఎవరు చేసినా కూడా చూడలేరు అని చెప్పాడు. ఎవరు చూడగలరు? త్వదన్యేన కురు ప్రవీర, నువ్వు తప్ప ఎవరు నా విశ్వరూపాన్ని చూడలేరు. మరి ఎలా చూడగలరు అంటే అనన్యమైన భక్తి ఉంటే చూడు. ఇంత అద్భుతమైన విశ్వరూపాన్ని చూసి నువ్వు తరించలేకపోతే కంగారేం లేదు, నువ్వు భయపడకు. మాతే వ్యధ, నువ్వు భయపడకు. మాచ విమూఢ భావ, స్తబ్దుగా ఉండిపోనవసరం లేదు. త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య, నువ్వు కోరినట్టుగా నా మామూలు రూపానే చూద్దు గాని అని చెప్పాడు. ఎందుకంటే మన శాస్త్రం గొప్పతనమే అది. మనకి ఇష్టం లేకుండా మన మీద బలవంతంగా శాస్త్రం రుద్దదు. మనం మానసికంగా ఎప్పుడు సంసిద్ధమైతే అప్పుడే మనకి శాస్త్రం బోధ చేస్తుంది. సో వ్యపేతభీహి ప్రీతమనాహ, ఏమాత్రం భయం లేకుండా
ప్రసన్న చిత్తుడివై నా రూపాన్ని చూద్దు గాని అని చెప్పాడు. ఎలా విశ్వరూపాన్ని చూడగలడో చెప్పాడని చూసాం. అది అనన్య భక్తి ఉంటేనే చూడగలడు. చివరి శ్లోకంలో మొత్తం ఆ దశలన్నీ వర్ణించాడు. ఒకసారి ఆ చివరి శ్లోకం చూద్దాం. మత్ కర్మకృత్ మత్ పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యహ సహ మాం ఏతి పాండవ. ఈ శ్లోకాన్ని సూత్రభూత శ్లోకం అంటారు. ఇది భక్తి యొక్క నిర్వచనం చూపిస్తుంది. ఈ నిర్వచనాన్నే మనం 12వ అధ్యాయంలో విస్తారంగా చూడబోతున్నాము. ఇందులో దశలు ఏమిటి అంటే, మొదటిది కర్మలక్షణ భక్తి. కర్మలక్షణ భక్తి అంటే కర్మయోగిగా పని చేయడం, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయటం, ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మఫలాన్ని స్వీకరించటం. రెండవ దశ ఉపాసనా లక్షణ భక్తి. కర్మయోగం నుంచి ఉపాసనకి నెమ్మదిగా ఎదగాలి. అంటే బాహ్యముఖంగా పరుగులు తీయటం ఆపి అంతర్ముఖంగా తిప్పాలి. అది ఉపాసనలోనే సాధ్యమవుతుంది. మూడవది జ్ఞాన లక్షణ భక్తి. జ్ఞాన లక్షణ భక్తి అంటే శాస్త్ర అధ్యయనం చేయటం. ఈ భక్తిని వేదాంత విచారణ అని, జ్ఞానయోగం అని కూడా అంటారు. అందువల్ల భక్తి యోగం అంటే భక్తి ఒక్కటే కాదు, 3 యోగాల్లోనూ సమానంగా ఉన్న అంశం భక్తి. కర్మయోగంలో భక్తి కలగలపాలి, ఉపాసన యోగంలో భక్తిలో మునగాలి, జ్ఞానయోగంలో భక్తి రసంలో తేలాలి. స మామేతి పాండవ. అటువంటి వ్యక్తి నన్ను ఖచ్చితంగా పొందుతాడు. ఎందుకంటే అతను మోక్షం పొందడానికి కావాల్సిన పరిస్థితులను నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ విధంగా భక్తిని స్తుతించడం ద్వారా కృష్ణ పరమాత్మ తన బోధన ముగించాడు. విశ్వరూప దర్శనం వల్ల అనేక ఫలాలు పొందుతాము. వాటిలో కొన్ని ఫలాలను కూడా ఇప్పుడు చూద్దాం. ఈ ఫలాలు విభూతి యోగానికి, విశ్వరూప దర్శనానికి కూడా వర్తిస్తాయి. మొదటి ఫలం ద్వేష పరిహారం. విశ్వరూప దర్శనం చేయగలిగితే ఈ విశ్వంలో దేన్ని ద్వేషించాం. ఎందుకంటే ఈ విశ్వంలో ప్రతిదీ భగవంతునిలో ఒక భాగమే. అప్పుడు జగత్తును 2గా విభజించాం. అంటే కొన్నిటికి రాగం అనే స్టాంపు, కొన్నిటికి ద్వేషం అనే స్టాంపు మామూలుగా వేస్తాం. విశ్వరూప దర్శనం అయితే అలా వేయం. దోమకు, బొద్దింకకు, చివరికి విషానికి కూడా వాటి పాత్ర వాటికి ఉంటుంది. వాటిని ద్వేషించకూడదు అనే చిన్న అంశాన్ని నేర్చుకుంటాం. రెండవది అమానిత్వం. ఉన్నదంతా భగవంతుడే. జగత్తులో ఉన్న గొప్ప అంశాలన్నీ కూడా భగవంతునికే చెందుతాయి అని తెలిస్తే మనలో ఏదైనా గొప్పతనం ఉన్నా కూడా అది కూడా భగవంతునిదే అని అర్థం అవుతుంది. మన గొప్పతనం ఏమీ లేదు, అది భగవంతుని యొక్క విభూతి మాత్రమే అని అర్థం అవుతుంది. మనం సంగీతంలో ఆరితేరినా, గొప్పగా నాట్యం చేయగలిగినా, అమోఘమైన తెలివితేటలున్నా, అపురూపమైన సౌందర్యం ఉన్నా, అది మన గొప్పతనంగా విర్రవీగకుండా అణకువగా అది భగవంతుని విభూతిగా భావించగలుగుతాం. అప్పుడు ఏమవుతుంది, మనకి గర్వం ఉండదు. నేను కాబట్టి ఇంత సాధించాను అని విర్రవీగకుండా ఉంటాం. మూడవది ముఖ్యమైన భావన సర్వత్ర పూజ్యత్వ భావన. మనం చూసే ప్రతిదానిలోనూ దైవత్వాన్ని ఆపాదిస్తాం. మనం ఎదురుకుండా ఉన్న జగత్తు మామూలుగా అనిపించదు. జగత్తు అంటే ఏమిటని చూసాం, భగవంతుని యొక్క ప్రకటిత రూపం అన్నాం. విభూతి యోగంలో అన్ని శ్రేష్టమైన వాటిల్లోనూ నేను ఉన్నాను అన్నాడు. విశ్వరూప దర్శనంలో అన్నీ భగవంతునిలోనే ఉన్నాయి అని చూసాం. సో ఏ విధంగా చూసినా భగవంతుని ఆ వస్తువుల్లో ఉన్నాడు అని తెలిస్తే మనకి ఏ వస్తువుని చిన్న చూపు చూడం. పొద్దున లేస్తూనే ఈ ప్రార్థన చేస్తాం. సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే. భూదేవి మీద పాదం మోపుతున్నందుకు మనం క్షమాపణలు కోరుకుంటాం. అలాగే నీటిని కూడా పూజిస్తాం. ఆపోవా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపహ ప్రాణావా ఆపహ పసవా ఆపహ అంటూ ఓ లిస్టు చదువుతాం. అందరు దేవతలకు నమస్కారం చేస్తాం. నమో బ్రహ్మణే నమస్తే వాయో. అలాగే దిక్కులన్నిటికీ కూడా నమస్కారం చేస్తాం. ప్రాచై దిశే నమః, దక్షిణాయై దిశే నమః, ప్రతీచ్యై దిశే నమః, ఉదీచ్యై దిశే నమః, ఊర్ధ్వాయ నమః, అధరాయ నమః, అంతరిక్షాయ నమః, భూమ్యై నమః. అంటే ప్రకృతిని ఆరాధిస్తాం.
సర్వత్ర పూజ్య భావన కలుగుతుంది. 4 సర్వమత సమభావ. మనకంటూ ఒక ఇష్ట దేవత ఉన్నా కూడా అందరి దేవుళ్లను సమానంగా చూస్తాం. మనం విష్ణు భక్తులమైనా కూడా శివభక్తులను ద్వేషించము, వారిని విమర్శించము. ఆఖరి అంశం చిత్త విశాలత. మనసు విశాలంగా అవుతుంది. సమష్టిని చూడటం నేర్చుకోవటం వల్ల సంకుచిత భావన పోతుంది. ఆదిత్యం తర్పయామి, సోమం తర్పయామి, అంగారకం తర్పయామి, బుధం తర్పయామి అని సంధ్యావందనంలో చేస్తాం. అది ఊరికే యాంత్రికంగా చేయకుండా దాన్ని అర్థం చేసుకుని చేస్తాం. ఇవి విశ్వరూప దర్శనం యొక్క ఫలాలు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప దర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. ఇది శ్రీమద్ భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగశాస్త్రమందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు విశ్వరూప దర్శన యోగము అనే 11వ అధ్యాయము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.